ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి మాటలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. బాధతో పాటు సిగ్గు కూడా కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే చిన్నపిల్లలు కూడా చీదరించుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఆయన సంవత్సర కాలంలో వారోత్సవాలు, విజయోత్సవాలు చేస్తున్నామని చెప్పి సభలు పెట్టి ఆ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, ఆయన సంవత్సర కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీల గురించి చెప్పకుండా ఎంతసేపటికి ప్రతిపక్ష పార్టీ అధినేతను తిట్టడమే పనిగా పెట్టుకుంటుండు. ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే పెద్దవాళ్ళని తిడితే నేను పెద్దోన్ని అయిపోతా అన్న ఒక భావన రేవంత్ రెడ్డిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అనే విధానం మర్చిపోయి నేను ఇంకేదో పెద్దోని కావాలంటే పెద్దవాళ్ళని తిట్టాలంటే కేసీఆర్ గారు లాంటి పెద్ద మనిషిని తిట్టితేనే నేను పెద్దోన్ని అవుతా అనే ఒక అనుకుంటుండు. కానీ తెలంగాణ ప్రజలు దీన్ని అన్నీ గమనిస్తున్నారు. నీ మాటల్ని చీదరించుకుంటున్నారు. నీ సభకు వచ్చిన పబ్లికే చీదరించుకొని ఏం మాటలు మాట్లాడుతుండు, ఏం చేస్తుండు. మేము వచ్చింది ఏదో మంచి విషయాలు చెప్తాడు, 2 విషయాలు చెప్తాడు, మాకు కావాల్సిన సమస్యల గురించి మాట్లాడతాడు, లేకపోతే మాకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తాడని మేము వస్తే ఇది తిట్టడమే పనిగా పెట్టుకున్నాడనే ఒక భావన ప్రజల్లో కలిగింది. ఒకవైపు ఏమంటుండంటే తొక్కుకుంటా వచ్చినా అంటుండు. ఎవరిని తొక్కినావు? నువ్వు తొక్కుకుంటా వచ్చింది నీ పార్టీ వాళ్ళనే తొక్కుంటూ వచ్చినావు. నీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తొక్కుంటూ వచ్చినావు, నీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తొక్కుంటూ వచ్చినావు, నీ దామోదర్ రాజనరసింహని తొక్కుంటూ వచ్చినావు, జానారెడ్డి లాంటి వాళ్ళని తొక్కుంటూ వచ్చినావు తప్పించి నువ్వు ఎవరిని తొక్కినావు అనేది నీకే తెలవాలి, నీ పార్టీ వాళ్ళకే తెలవాలి. ఈ విధమైన బాట ఈ తొక్కుకుంటూ వచ్చినా నేను అది చేస్తా మొలకెత్తని అనేది అంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను టీఆర్ఎస్ పార్టీ ఎంతోమందిని చూసింది. ఎంతోమంది నీ నాయకుడు ఎవరైతే నువ్వు గురువు అని అనుకుంటావో చంద్రబాబు నాయుడినే పక్కకు నెట్టేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీది, బీఆర్ఎస్ పార్టీది. కానీ నువ్వు మొలకెత్తనీయను టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ గడమే కానీ అంటే టీఆర్ఎస్ పార్టీ అనేది మహావృక్షం లాంటిది తెలంగాణలో. ఈ తెలంగాణలో మహావృక్షం కింద నువ్వు చిన్న మొలకవు. ఆ మొలకవు నువ్వు ఎన్నో రోజులు ఉండవు. నువ్వు ఫస్ట్ నీ మొలకను, నీ చెట్టును నువ్వు కాపాడుకో. నువ్వు ఎన్నడు పోతావో, నీ పదవి ఎన్నడు ఊడిపోతుందో నీకే తెలియదు. అట్లాంటిది నువ్వు తొక్కేస్తా పీకేస్తా అంటే ఇక్కడ ఎవరు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు తప్పకుండా నీకు బుద్ధి చెప్తారు. నీ ప్రజలే కాకుండా నీ పార్టీ వారు నువ్వెవరైతే తొక్కుతున్నారో వాళ్ళు కూడా వింటున్నారు. కంపల్సరీ వాళ్ళే నీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాను. సో కేసీఆర్ పైన కూడా ఎన్నో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇకపై కేసీఆర్ భవిష్యత్తులో కూడా రాజకీయంగా ఎదగడం ఇంకా అయిపోయింది అని, బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని కూడా ఇలాంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు కదా, ఎట్లా చూస్తారు? అరే కేసీఆర్ రాజకీయంగా ఎదగపోవడం అనేది ఏంది? అది ఆయన ఎంతో ఉన్నతమైన శిఖరాలకు ఆల్రెడీ చేరుకున్నాడు కేసీఆర్ గారు. ఇంకా రాజకీయంగా ఆయనకు కావాల్సింది ఏంది? తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు అనే ఒక పేరే చాలా గొప్పది. ఇంకా రాజకీయంగా ఎదిగేది ఏముంది? ఆయన కావాల్సింది ముఖ్యమంత్రి పదవి చేసిండు, అన్ని పదవి చేశాడు. రాజకీయంగా ఎదిగేది ఏముంది? ఇంకా ఆయన చాలా తెలంగాణ ప్రజలలో 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆ యొక్క మూర్ఖపు మాటలు రాజకీయంగా ఎదగనీయకపోవడం, చేయకపోవడం అది ఆయనకు చాలా గొప్ప మనిషి. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ 4 కోట్ల ప్రజల స్థిరస్థాయిగా ఆయన వాళ్ళ గుండెల్లో నిలిచిపోయే విధంగా ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఒక మహాత్ముని పెట్టుకొని నువ్వు రాజకీయంగా ఎదగనీయము అది ఏమంటే అదంతా చాలా మూర్ఖమైన మాట, చాలా తెలియదక్కువ మాట అని మేము తెలియజేస్తున్నాం. సో దాదాపు సంవత్సరం అయి వస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. సో ఎట్లా చూస్తారు? ఈ రేవంత్ రెడ్డి సంవత్సర పాలనలో ఈ నిర్బంధాలు, అరెస్టులు, బూటక మాటలు, అన్ని తిట్లు ఇయే తప్పించి ఒక్క సంక్షేమ పథకం కానీ, ఒక కొత్త పథకం కానీ, ఒక కొత్త విధానం కానీ, ఒక కొత్త నిర్మాణం కానీ ఏది లేదు. ఈ సంవత్సర కాలంలో ఎంతసేపు చూసినా కూడా జీరోనే ఉంటుంది తప్పించి 0 మార్కులు వేయవలసి వస్తుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి.